మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామ శివారులోని ఈతవనం దగ్ధమైంది. ఈత చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారని గీత పారిశ్రామిక సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. దాదాపు 200 ఈత చెట్లు అగ్నికి ఆహుతైనట్లు ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు గీత కార్మికులు. చాలా ఘోరమైన పరిస్థితి. చాలా సరే చూడండి బ్రో, మొత్తం కాలిపోతున్నాయి చెట్లు మొత్తం కాలిపోతాయి, వనమంతా కాలిపోతుంది. పారిశ్రామిక సంఘం సభ్యులము దాదాపుగా 30 మంది సభ్యులము ఈ గీత వృత్తి మీద ఆధారపడి జీవనాధారం చేసుకొని బతుకుతున్నాం. మాకు కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి కూడా 5 ఎకరాల ల్యాండ్ ఇస్తున్నాడు, అవి కూడా ఏమి ఇయ్యక ఏదో పట్ట భూములు ఉంచిందని మేము గీసుకుంటున్నాం. ఈరోజు ఎవరు దుండగులు మా మీద కక్ష కట్టి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడి మా యొక్క జీవన ఆధారం మీద దెబ్బ కొట్టిళ్ళు. దాదాపు ఒక 1000-2000 చెట్లు ఈరోజు కాలిపోయినాయి. మా లొట్లు కానీ నిచ్చెనలు కానీ ఈరోజు మేము రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా మమ్మల్ని ఆదుకొని మాకు 5 ఎకరాల భూమి ఎక్కడైనా ఇప్పించి మాకు ఆధారం చూపెట్టాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చెట్లు కాలిన విషయంలో ఇప్పటికే మేము ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ గారికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వస్తామన్నారు. సాయంత్రం వెళ్ళి పోలీస్ శాఖ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దీని మీద మాకు ఎలాంటి ఆధారం లేదు కాబట్టి మా జీవనాధారం కోల్పోయినాం కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాకు తగిన సహాయ సహకారాలు అందించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.